వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. రిజర్వేషన్ల చరిత్రలోనే ఒక పెను భూకంపం. సుప్రీంకోర్టు వేదికగా వినిపిస్తున్న ఆ ఒక్క మాట ఇప్పుడు లక్షలాది మంది గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. క్రైస్తవంలోకి మారితే ఎస్సీ హోదా రద్దవుతుందని అత్యున్నత న్యాయస్థానం తీర్పుతో దశాబ్దాలుగా అనుభవిస్తున్న రిజర్వేషన్ ఫలాలు ఆవిరైపోనున్నాయా? మతం మారిన ఎస్సీ ఎస్టీల భవిష్యత్తు ఇప్పుడు అంధకారంలోకి వెళ్లబోతుందా? ఈ సంచలన పరిణామం వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? రాజ్యాంగం ఏం చెప్తోంది? ఈ తీర్పు ఎవరికి సపోర్ట్, ఎవరికి అపోజ్? ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తాను. క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దవుతుందని సుప్రీంకోర్టు తాజా తీర్పు దేశవ్యాప్తంగా రాజకీయ సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న రిజర్వేషన్ వ్యవస్థపై ఈ తీర్పు కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది. ముఖ్యంగా మత మార్పిడి చేసిన ఎస్సీ ఎస్టీల హక్కులు, వారి సామాజిక ఆర్థిక స్థితి, రాజ్యాంగ పరిరక్షణ పరిధి వంటి అంశాలు మళ్లీ చర్చకు వస్తున్నాయి. భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ 1950 ప్రకారం ఎస్సీ హోదా మొదట హిందువులకు మాత్రమే పరిమితం, తరువాత సిక్కులు, బౌద్ధులకు విస్తరించబడింది. అయితే క్రైస్తవం లేదా ఇస్లాం మతాల్లోకి మారిన వారికి ఈ హోదా వర్తించదనే నిబంధన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే మత మార్పిడి తర్వాత కూడా సామాజిక వివక్ష కొనసాగుతుందని వాదిస్తూ కొంతకాలంగా పిటిషన్లు దాఖలవుతున్నాయి. అయినప్పటికీ సుప్రీంకోర్టు ఈసారి రాజ్యాంగ నిబంధనలను ప్రామాణికంగా తీసుకుని తీర్పు వెలువరించింది. సుప్రీం తీర్పు రాజకీయంగా కూడా భారీ ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీ క్రైస్తవుల సంఖ్య గణనీయంగా ఉండడంతో వారి ఓటు బ్యాంకుపై ఆధారపడే రాజకీయ పార్టీలు ఇప్పుడు కొత్త వ్యూహాలు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు ఈ తీర్పును సమర్థించే వర్గాలు రాజ్యాంగబద్ధమైన వ్యవస్థను కాపాడిన నిర్ణయంగా భావిస్తుంటే, మరోవైపు వ్యతిరేక వర్గాలు సామాజిక న్యాయానికి విరుద్ధమని అభిప్రాయపడుతున్నాయి. రాబోయే ఎన్నికల దృష్ట్యా ఈ తీర్పు పార్టీల అజెండాలో కీలకంగా మారే అవకాశం ఉంది. మత స్వేచ్ఛ, సామాజిక సమానత్వం, రిజర్వేషన్ల లక్ష్యం వంటి మౌలిక అంశాలపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ ప్రారంభమైంది. మొత్తంగా ఈ తీర్పు కేవలం న్యాయపరమైన అంశం మాత్రమే కాకుండా సామాజిక నిర్మాణం, రాజకీయ వ్యూహాలు, రాజ్యాంగ పరిరక్షణల మధ్య సున్నితమైన సమతుల్యతను మరోసారి ముందుకు తీసుకొచ్చింది. సుప్రీం తీర్పు నేపథ్యంలో దేశంలో మత మార్పిడులు పూర్తిగా ఆగిపోతాయా అనే ప్రశ్నకు సూటిగా అవునని, లేదంటే కాదని చెప్పడం కష్టం. ఎందుకంటే మత మార్పిడి అనేది కేవలం రిజర్వేషన్లతో మాత్రమే సంబంధం ఉన్న విషయం కాదు, వ్యక్తిగత విషయం. సామాజిక పరిస్థితులు, ఆర్థిక అంశాలు, స్థానిక ప్రభావాలు కలిసి పనిచేస్తాయి. అయితే ఈ తీర్పు ఒక కీలక మానసిక ప్రభావాన్ని మాత్రం కలిగించే అవకాశం ఉంది. క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా కోల్పోతారనే అంశం ఇప్పటికే ఉన్న చట్టపరమైన వాస్తవం. సుప్రీంకోర్టు తీర్పు దానిని మరింత స్పష్టంగా రీఅఫార్మ్ చేసినట్టుగా భావించవచ్చు. దీంతో రిజర్వేషన్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మత మార్పిడి గురించి ఆలోచించే కొంతమంది వెనక్కి తగ్గే అవకాశం ఉంది. ఈ కోణంలో చూస్తే ఇది ఒక రకంగా డిటరెంట్ గా పనిచేయొచ్చు. అయితే మిషనరీల కార్యకలాపాలు లేదా మత ప్రచారం పూర్తిగా ఆగిపోతాయని అనుకోవడం అతిశయోక్తి. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి మత స్వేచ్ఛ కల్పిస్తుంది. అందువల్ల ఎవరికైనా తమ మతాన్ని ఎంచుకునే హక్కు ఉంటుంది. కాబట్టి ఈ తీర్పు మత మార్పిడులపై పూర్తి స్థాయి అడ్డుకట్ట కాదని చెప్పాలి. కానీ కొన్ని వర్గాల్లో నిర్ణయాలను ప్రభావితం చేసే అంశంగా మాత్రం మారవచ్చు. సౌకర్యాల కోసమే మతం మారుతున్న వారికి ఇది వార్నింగ్ అనే అభిప్రాయం రాజకీయ సామాజిక వర్గాల్లో వినిపిస్తున్నా, ఇది పూర్తిగా ఒకే కారణంతో జరిగే ప్రక్రియ కాదని గుర్తించాలి. చాలా సందర్భాల్లో సామాజిక వివక్ష, జీవనోపాధి, విద్యా అవకాశాలు వంటి అంశాలు కూడా ప్రభావితం చేస్తాయి. అందువల్ల ఈ తీర్పు ప్రభావం ప్రాంతానికో వర్గానికో భిన్నంగా ఉండే అవకాశం ఉంది. మొత్తానికి ఈ నిర్ణయం మత మార్పిడుల గ్రాఫ్ ఒక్కసారిగా భారీగా పడిపోతుందని ఖచ్చితంగా చెప్పలేం. కానీ రిజర్వేషన్ కోణంలో ఆలోచించే వర్గాల్లో మాత్రం కొంతమేర తగ్గుదల లేదా ఆలోచనలో మార్పు రావచ్చు. అదే సమయంలో ఈ అంశం రాజకీయ, సామాజికంగా పెద్ద చర్చకు దారితీయడం మాత్రం ఖాయం. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ తీర్పు ప్రభావం గణనీయంగా ఉండే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో సామాజిక సమీకరణాల్లో దళిత క్రైస్తవుల పాత్ర ముఖ్యమైనది. ఈ నేపథ్యంలో ఎస్సీ హోదా కోల్పోవడం వంటి అంశం రాజకీయ చర్చల్లో ప్రధాన ఎజెండాగా మారే అవకాశం ఉంది. ఓటు బ్యాంకు ఒక్కసారిగా మారిపోతుంది, లేదంటే ప్రాంతీయ పార్టీల పునాదులు కదిలిపోతాయనే అంచనాలను కొంచెం జాగ్రత్తగా చూడాలి. ఓటర్ల నిర్ణయాలు సాధారణంగా ఒక అంశంపై ఆధారపడవు. స్థానిక నాయకత్వం, సంక్షేమ పథకాలు, అభివృద్ధి, కుల సామాజిక సమీకరణాలు ఇలా అన్ని కలిసి ప్రభావితం చేస్తాయి. ఈ తీర్పు ఒక ముఖ్యమైన ఫ్యాక్టర్. ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే చట్టపరమైన స్థితి ఇప్పటికే ఇదే దిశలో ఉండడం. అంటే క్రైస్తవ మతంలోకి మారిన వారికి ఎస్సీ రిజర్వేషన్లు వర్తించవని నిబంధన కొత్తది కాదు. సుప్రీంకోర్టు తీర్పు ఆ విషయాన్ని మళ్ళీ స్పష్టంగా వెలువరించింది. అయినా రాజకీయంగా దీని ప్రభావం లేకపోదు.
ముఖ్యంగా పార్టీల ప్రచారంలో, న్యాయ సామాజిక చర్చల్లో, రాజకీయాల్లో ఈ అంశం ఎక్కువగా వినిపించే అవకాశం ఉంది. కొందరు దీనిని సామాజిక న్యాయ కోణంలో ప్రశ్నిస్తారు, మరికొందరు రాజ్యాంగ పరిమితుల పరిరక్షణగా సమర్థిస్తారు. ఈ వాదోపవాదనలు ఎన్నికల వరకు కొనసాగవచ్చు. మొత్తానికి ఈ తీర్పును పాలిటిక్స్ ను పూర్తిగా రివర్స్ గేర్ వేయించే బ్రహ్మాస్త్రంగా చెప్పడం కంటే రాజకీయ సమీకరణలో కొత్త చర్చలు, నూతన వ్యూహాలకు దారితీసే కీలక మలుపుగా చూడవచ్చు. ఈ అంశాన్ని ఒకే కోణంలో ఒక పార్టీకి వరంగా చూడటం కాస్త సరళీకరణ అవుతుంది. కానీ రాజకీయంగా ఇది బీజేపీకి ఉపయోగపడే నేరేటివ్ గా మారే అవకాశం మాత్రం ఉంది. ఘర్ వాపసీ వంటి నినాదాలకు ఈ తీర్పు పరోక్షంగా బలమిచ్చే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే రిజర్వేషన్ కోల్పోతారనే భయం కొంతమందిని మత మార్పిడిపై పునరాలోచన చేయించే అవకాశం ఉంది. అయితే ఇది ఎంతవరకు ప్రాక్టికల్ గా మార్చవచ్చో మాత్రం చెప్పలేం. అయితే ఇదే సమయంలో బీజేపీకి కొన్ని రిస్కులు కూడా ఉన్నాయి. దళిత క్రైస్తవులు లేదా మైనారిటీ వర్గాలు దీనిని తమ హక్కులపై ప్రభావం చూపే అంశంగా చూస్తే అది ప్రతికూల ఓటు సమీకరణాలకు దారితీసే అవకాశం ఉంది. విపక్షాలు కూడా ఈ విషయాన్ని సామాజిక న్యాయం వర్సెస్ మత స్వేచ్ఛగా ప్రొజెక్ట్ చేస్తూ కౌంటర్ నేరేటివ్ తీసుకురావచ్చు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది కీలకం. ఉదాహరణకు కమిషన్లు, డేటా స్టడీస్ లేదా చట్టపరమైన స్పష్టత కోసం కొత్త చర్యలు తీసుకుంటే అది ఈ చర్చను మరింత ముందుకు తీసుకెళ్తుంది. అదే సమయంలో నేరుగా పాలసీ మార్పులు చేయాలంటే విస్తృత రాజకీయ సమ్మతి అవసరం ఉంటుంది. బీజేపీకి పూర్తిగా వరం అని చెప్పడం కంటే ఒక అవకాశంతో పాటు ఒక పరీక్ష కూడా అని చెప్పడం సరిగ్గా ఉంటుంది. ఈ అంశాన్ని ఎవరు ఎలా ఫ్రేమ్ చేస్తారో, ఓటర్లకు ఎలా చేరుస్తారో అనేది చివరికి రాజకీయ లాభ నష్టాలను నిర్ణయిస్తుంది. ఈ అంశాన్ని భావోద్వేగంగా కాకుండా వాస్తవాల ఆధారంగా అర్థం చేసుకోవడం అవసరం. మతం మారిన తర్వాత కూడా పాత రికార్డులతో ఎస్సీ సర్టిఫికెట్లు వాడుతున్నారని వినిపిస్తున్న ఆరోపణలు కొత్తవి కాదు. అయితే ప్రతి ఒక్కరిని ఒకేలా చూడటం సరైంది కాదు. ఎవరైనా అనర్హంగా ప్రయోజనాలు పొందుతున్నారని అనుమానం ఉంటే దాన్ని నిర్ధారించేది చట్టపరమైన ప్రక్రియ. సుప్రీంకోర్టు తీర్పు అమల్లోకి వస్తే ప్రభుత్వాలు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ను మరింత కట్టుదిట్టం చేసే అవకాశం ఉంది. అంటే అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు అనే విషయంలో స్పష్టత తీసుకురావడానికి పరిశీలనలు పెరిగే అవకాశం ఉంది. కానీ ఇది ఒక్క రోజులో జరిగే వేట కాదు. దశల వారీగా ఆధారాలతో జరిగే ప్రక్రియ. నిజమైన అర్హులకు న్యాయం జరగాలనేది సరైన ఆలోచన. రిజర్వేషన్ల అసలు ఉద్దేశం కూడా అదే. ఎవరైనా తప్పుగా ఆరోపణలకు గురై నష్టపోకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఈ తీర్పు తర్వాత పెద్ద మార్పులు వెంటనే కనిపించకపోయినా సర్టిఫికేట్ వ్యవస్థపై పర్యవేక్షణ పెరగడం, పారదర్శకత మెరుగుపడటం, అర్హతలపై స్పష్టత రావడం వంటి మార్పులు క్రమంగా చోటు చేసుకునే అవకాశం ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 అసలు ఏం చెప్తుందో అర్థం చేసుకుంటే ఈ మొత్తం చర్చ క్లియర్ అవుతుంది. షెడ్యూల్ క్యాస్ట్ గా ఎవరిని గుర్తించాలి అన్నది రాష్ట్రాల వారీగా భారత రాష్ట్రపతి నోటిఫై చేస్తారు. ఏ కులాలు ఎస్సీ జాబితాలో ఉండాలి అనేది నేరుగా రాజ్యాంగం చెప్పదు. ప్రెసిడెంట్ జారీ చేసే ఆర్డర్ ద్వారా నిర్ణయించబడుతుంది. పార్లమెంటుకు మాత్రమే ఆ జాబితాలో మార్పులు చేసే అధికారం ఉంటుంది. ఇక్కడ కీలకమైనది 1950లో వచ్చిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్. ఇదే మొదటిగా ఎస్సీ హోదాను హిందూ మతానికి మాత్రమే పరిమితం చేసింది. తర్వాత కాలంలో సవరణల ద్వారా సిక్కులు, బౌద్ధులు కూడా ఈ పరిధిలోకి వచ్చారు. కానీ ఇస్లాం, క్రైస్తవ మతాలకు చెందిన వారిని మాత్రం ఈ జాబితాలో చేర్చలేదు. ఈ పరిమితి ఇప్పటికీ అమల్లో ఉంది. చట్టపరంగా చూస్తే మతం మారితే కుల గుర్తింపు పూర్తిగా మాయమవుతుందని కాదు, ఆ వ్యక్తికి ఎస్సీగా ఇచ్చే రిజర్వేషన్, బద్ద రిజర్వేషన్ ప్రయోజనాలు వర్తించవని వ్యవస్థ చెబుతోంది. మొత్తానికి ఈ సుప్రీంకోర్టు తీర్పు ఒక సాధారణ న్యాయ నిర్ణయం మాత్రమే కాదు, దేశంలో సామాజిక న్యాయం, మత స్వేచ్ఛ, రాజ్యాంగ పరిమితుల మధ్య ఉన్న సున్నితమైన సమతుల్యతను మరోసారి ముందుకు తీసుకొచ్చిన మలుపు. మతం మారితే హక్కులు ఎలా ప్రభావితం అవుతాయి, రిజర్వేషన్ల అసలు ఉద్దేశం ఏమిటి, సామాజిక వివక్షను ఎలా కొలవాలి వంటి కీలక ప్రశ్నలు మళ్లీ చర్చకు వస్తున్నాయి. ఒక విషయం మాత్రం స్పష్టం, ఈ తీర్పు వెంటనే భారీ మార్పులు తీసుకురాకపోయినా దేశవ్యాప్తంగా చర్చలు, ఆలోచనలు, విధానాలను ప్రభావితం చేసే శక్తి దీనికి ఉంది. అర్హులైన వారికి న్యాయం చేయాలి, అదే సమయంలో ఎవరికి అన్యాయం జరగకూడదన్నది రాజ్యాంగ ఆత్మ. అదే దిశగా వ్యవస్థ ముందుకు సాగుతుందా? ముందు రోజుల్లో ఈ అంశంపై న్యాయపరమైన పోరాటాలు కొనసాగుతాయా, లేక రాజకీయ సామాజిక స్థాయిలో పరిష్కారాల దిశగా అడుగులు పడతాయా అన్నది వేచి చూడాలి. మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. రోజు చెప్తుందేనండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నా, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.